పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయం. ఈరోజు మనం ధ్యానించబోయే అంశం దీననారి మరియా. క్రీస్తు తర్వాత మరియమాత కూడా అంతటి వ్యక్తి లేదు. ఆమె రక్షకుని మాత, మోక్షానికి రాజ్ఞి, తిరుసభకు తల్లి. మన కేథలిక్ సమాజంలో స్త్రీలు, మఠకన్యలు మరియను ఆదర్శంగా పెట్టుకొని తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటారు. కనుక మరియ ప్రాముఖ్యం అన్ని విధాలా గణనీయమైనది. ప్రాచీన వేదశాస్త్రులు మరియను గూర్చి సాంప్రదాయ పద్ధతిలో మాట్లాడుతూ వచ్చారు. ఆమె కోమల హృదయ, నిష్క్రియాశీల, దైవుని వరప్రసాదాన్ని స్వీకరించడం మాత్రమే ఆమె చేసిన పని. ఇంకా ఆమె వినయవతి, దేవుని చిత్త ప్రకారం జీవించిన భక్తురాలు, సహనశీలి, విశుద్ధురాలు, నిత్యకన్య, ప్రార్థనామయి, కరుణాపూరిత. మరి మరియమాత తాను జీవితంలో ఏ విధంగా దీననారి మరియగా గుర్తింపబడిందో కొన్ని వాక్యాల ద్వారా ధ్యానించుకుందాం. మొదటిది, యువతిగా మరియా. దేవమాత మంగళవార్త విన్నప్పుడు ఆమె గర్భం ధరించింది. కానీ ఆ సంగతిని యోసేపుకు తెలియచేయడం ఎలా? యూదుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి కాకుండానే చూలాలైన యువతిని రాళ్లతో కొట్టి చంపుతారు. కనుక ఆమె ఎంతో ఆందోళనకు గురి అయి ఉండాలి. ఆమె మంగళవార్తను గూర్చి విన్న యోసేపు కూడా ఆశ్చర్యచకితుడై ఉండాలి. ఇంకా మెస్సయ్య బాధను అనుభవిస్తాడని మరియకు కొంతవరకైనా తెలుసు. ఇలాంటి బాధామయ సేవకునికి తను తల్లి కావడం, అయినా ఆమె దేవదూతతో నీ మాట చెప్పుననే నాకు జరగాలి అని ధైర్యంగా పలికింది. ఇక్కడ మనం మరియమాతను ఆ యొక్క సహనవంతురాలు అని చెప్పగలుగుతాం. రెండవది, ఎలిజబెతును సందర్శించడం. మరియా తన బంధువైన ఎలిజబెతుకు పురుడు పోయడానికి ఎంతో కష్టమైనప్పటికీ ఆమె యొక్క సహోదరుని ప్రేమ సేవలతో ఎంత దూరమైనా పోయింది. ఆమెకు సహాయం చేయడం, ఆ విధంగా ఇతరులకు సేవ చేస్తూ జీవించాలని మనకు నేర్పిస్తుంది. మూడవది, ఎల్లప్రాయపు తల్లి. నిండు చూలాలైన మరియా 90 మైళ్ళు నడిచి బెత్లెహేముకు చేరుకుంది. మనకు ఆలోచించి చూడాలి. ఎంత బాధగా, ఎంత ఆవేదనతో ఆ తల్లి ఆ యొక్క బెత్లెహేము చేరుకుందో మనకు కనిపిస్తూ ఉంటుంది. నాలుగవది, శిశువును కానుక పెట్టడం. మరియా యోసేపులు బాలయేసుని దేవాలయంలో కానుకగా అర్పించారు. ఆ సమయంలో వృద్ధుడైన సిమియోను వచ్చి ఆ శిశువు అనేకుల పతనానికి, ఉద్ధరణకి కారకుడు అవుతాడు, ఓ ఖడ్గం నీ హృదయాన్ని కూడా దూసుకొని పోతుంది అని మరియతో చెప్పాడు. ఇక్కడ కూడా మరియా అనుభవించిన బాధలు ముఖ్యమని చెప్తున్నారు. ఐదవది, ఈజిప్టుకు పారిపోవడం. తిరుకుటుంబం రాజకీయంగా దేశ బహిష్కృతమైనది. ఇప్పుడు కూడా పాలస్తీనా నుండి ఈజిప్టుకు మట్టి రోడ్డు వెంట ప్రయాణం చేయడం చాలా కష్టం. ఎండవానలకు గురైపోయింది. ఆనాటి క్రూర రాజకీయాలకు చిక్కి నలిగిపోయింది. కానీ మరియా ఎంతో వేదనతో ఉన్నప్పటికీ తన యొక్క పట్టుదల, దీననారత్వంతో ఈజిప్టుకు వెళ్ళడం, ఆ యొక్క శిశువును తప్పించి హేరోదు నుండి కాపాడడం అన్నదే ఆమె యొక్క లక్షణంగా పెట్టుకుంది. ఆరవది, దేవాలయ సందర్శనం. క్రీస్తుకు 12వ ఏండ్లు ఈడొచ్చినప్పుడు మరియ యోసేపులు యెరూషలేము పాస్కోత్సవానికి వెళ్ళారు. ఆ సమయంలో క్రీస్తు బాలుడు నేను తండ్రి పనిలో నిమగ్నులని కావద్దా అన్నాడు. ఆ మాటలు తల్లికి అర్థం కాలేదు. అయినను దేవుని మీద భారం వేసి తనకు అంతుబట్టని సంగతులను కూడా విశ్వాసంతో నమ్ముతూ వచ్చింది. చీకటిలో తడువుకుంటూ నడిచింది. ఈ సంఘటన ద్వారా
కొన్నాళ్లకు యోసేపు చనిపోయి ఉండాలి. ఇంకా ఆ కుటుంబం ఆలనా పాలన అంతా ఆమె నెత్తిన పడింది. 7. క్రీస్తు బహిరంగ జీవితం. ప్రభు తల్లిని వీడి బహిరంగ జీవితం ప్రారంభించాడు. యెరూషలేములోని మతాధికారులు క్రీస్తుకు వ్యతిరేకులయ్యారు. అతడు కూడా యూదుల విశ్రాంతి దినం, ధర్మశాస్త్ర నియమాలను మొదలైన వాటి నుండి నిరసిస్తున్నాడు. పేదలు, సుంకరులు మొదలైన అడ్డుడడుగు వార్లకు కోపం తీసుకువచ్చాడు. మరియ కలత చెంది కుమారుని భావాలు ఆదరించే పేదల పట్ల తాను ఇష్టం పెంచుకుంది. 8. క్రీస్తుకి తీర్పు. మరియ క్రీస్తుకు జరిగిన తీర్పును, అతడు అనుభవించిన హింసలను కండ్లారా చూచి ఉంటుంది. శిలువ మార్గంలో ఆమె కుమారునికి ఎదురుపడింది. 9. శిలువ కింద. క్రీస్తు చనిపోయేటప్పుడు మరియ శిలువ కింద నిల్చుంది. కుమారుని శ్రమలు కండ్లారా చూస్తా కూడా అతనికి సహాయం చేయలేక దుఃఖించింది. విశేషంగా తన కుమారుడు అపజయం పొంది మరణించినందులకు ఎంతో బాధపడింది. అయినా ఆమె వేదనలు మానసికమైనవే కానీ శారీరకమైనవి కావు. శత్రువులు ఆమెను చూచి ఎగతాళి చేసి ఏడ్పించి ఉంటారు. ఆమె నిబ్బరంగా సహించి ఊరుకుంది. 10. చివరిదాకా విశ్వాసాన్ని నిలుపుకుంది. శిష్యులు పారిపోయినా మరియ క్రీస్తుని విడిచి పారిపోలేదు. కుమారుని మరణం వరకు అతనికి అంటి పెట్టుకొని ఉంది. క్రీస్తు చర్యలు తనకు అర్థం కాకపోయినా అతన్ని విశ్వసిస్తూ వచ్చింది. క్రీస్తు దాటిపోయిన తర్వాత అతని ఉద్యమాన్ని బలపరిచింది. శిష్యులకు తల్లి అయి క్రీస్తు లేని లోటు తీర్చింది. తాను పాలపడిన బాధ్యతలను తృప్తికరంగా నిర్వహించింది. క్రీస్తు జీవితకాలమంతా అతని పట్ల, క్రీస్తు మరణానంతరం అతని అనుచరుల పట్లను అంకిత భావంతో మెలుచుకుంది. మామూలుగా మరియమాత మన అందరికీ భక్తి ఉంటుంది. కానీ ఈ సాంప్రదాయ భక్తి చాలదు. మరియ ఆనాటి విమోచన యోద్యమంలో పాల్గొంది. ఆనాటి ఘోర అధికారాలను ఎదిరించి పీడితులైన దీన ప్రజల కోపు తీసుకుంది. కనుక మరియను ఆదర్శంగా పెట్టుకుని మనం కూడా అన్యాయాలను ఎదిరించి పోరాడాలి. ధీరత్వం, క్రియాపరత్వం, అంకిత భావం గల మరియమాతను చూచి నేటి లోకంలో మనం కూడా ఆ గుణాలను అలవర్చుకోవాలి. ఒక దీననారిగా ప్రభు సేవకురాలిగా జీవించాలి. మరియను గూర్చి మనం ధ్యానించుదాం. ఆమెతో ఓర్పుతో, సహనశీలతతో ముందుకు పయనిద్దాం. ఆ యొక్క వాక్కును ప్రకటించడానికి మన వంతు సహాయాన్ని ఆ ప్రభువుకు అందిద్దాం.